రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రతి కార్యకర్త నేతలు కృషి చేయాలని మాజీ పార్లమెంట్ సభ్యులు బోయిన్పల్లి వినోద్ కుమార్ పిలుపునిచ్చారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని పలు గ్రామాలకు చెందిన కార్యకర్తలు, పార్టీల నేతలు సోమవారం రోజున మాజీ పార్లమెంట్ సభ్యులు, ప్రణాళిక బోర్డు సంఘం మాజీ వైస్ చైర్మన్ బోయిన్పల్లి వినోద్ కుమార్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా బీఎస్పీ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన 100 మంది వరకు కార్యకర్తలు పార్టీలో చేరారని, వారిని సాధారణంగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు వినోద్ కుమార్ పేర్కొన్నారు. మన ముందున్నటువంటి ప్రశ్న, ఆలోచన అవుతుందా కాదా, అయితే ఎప్పుడైతుంది, కాకపోతే ఏమవుతుంది, ఇదే కదా చర్చ. ఆవలింతలు తీస్తారు, అవునా కాదా? ఇదే చర్చ జరుగుతుంది ఇప్పుడు మొత్తం యావత్తు తెలంగాణలో. మీకు అందరికి తెలవాలి, 9వ షెడ్యూల్ అంటే ఏంటంటే రాజ్యాంగం లోపల ఆ 9వ షెడ్యూల్లో, దాని షెడ్యూల్ అంటే ఒక పట్టిక ఉంటాయి కదా, అన్ని రాష్ట్రంలో ఒకటి. అది ఆ 9వ షెడ్యూల్ లోపల ఈ చట్టాన్ని పొందపరిచితే సుప్రీంకోర్టు కాదు, హైకోర్టులు ఎవి కూడా దీన్ని తప్పు పట్టలేవు. మరి 9వ షెడ్యూల్ ఎప్పుడు వచ్చింది? రాజ్యాంగం రాసుకున్నప్పుడు లేకున్నది. రాజ్యాంగం రాసుకున్న 1950లో వస్తే 51లో పట్టే మొదటి రాజ్యాంగ సవరణ చేసి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఈ చట్టాన్ని తీసుకొచ్చాడు. ఎందుకు తీసుకొచ్చాడు? తెలంగాణ రాష్ట్రంలో మున్నూరు కాపు పటేల్ సైక్యతను బలహీనపరిచేందుకు చేస్తున్న కుట్రలను భగ్నం చేస్తామని రాష్ట్ర మున్నూరు కాపు సంఘం నాయకులు కొండ దేవయ్య పటేల్ పేర్కొన్నారు. మున్నూరు కాపుల్లో ఐక్యత కోసం రాజకీయాలు సైతం వదిలేసి మున్నూరు కాపుల ఐక్యత కోసం కృషి చేస్తుంటే కొంతమంది తనపైనే కుట్ర చేసేందుకు వేములవాడలో వేరువేరుగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని మున్నూరు కాపు సంఘం రాష్ట్ర ప్రతినిధి కొండ దేవయ్య పటేల్ పేర్కొన్నారు. త్వరలో 1,00,000 మందితో మున్నూరు కాపు పటేల్ సంఘం ఎన్నికలు నిర్వహిస్తామని సందర్భంగా పేర్కొంటూ వేములవాడ పట్టణంలోని మున్నూరు కాపు సత్రంలో జరిగిన మీడియా సమావేశంలో పలు విషయాలను వెల్లడించారు. కొండ దేవయ్య ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇటీవల తెలంగాణ మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన బోనాలకు రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా మున్నూరు కాపులు హాజరు కాలేదని, తనపై నమ్మకంతో బోనాల కార్యక్రమానికి హాజరు కాని రాష్ట్ర మున్నూరు కాపు నేతలు, జిల్లా అధ్యక్షులు, అదేవిధంగా రాజన్న సిరిసిల్ల జిల్లా మున్నూరు కాపులకు దేవయ్య కృతజ్ఞతలు తెలిపారు. తనపై లేనిపోని ఆరోపణలు చేస్తూ కుట్ర చేయాలని చూస్తే వేములవాడలో పెద్ద ఎత్తున బోనాలు నిర్వహించి వారు పూర్తిగా విఫలమయ్యారని పేర్కొన్నారు. బోనాలు నిర్వహించేందుకు దేశం నలుమూల నుండి వేములవాడకు ఎంతో మంది భక్తులు వచ్చినట్లే మీరు వచ్చారు తప్ప రాజన్న సిరిసిల్ల మున్నూరు కాపుల ఐక్యతను మీరేం చేయలేరని సందర్భంగా ఆయన పేర్కొన్నారు. పట్టణంలో 600 కార్లతో ర్యాలీ నిర్వహిస్తామన్న ఆలోచనకు కనీసం 60 కార్లు కూడా రాకపోవడమే దీనికి నిదర్శనమని పేర్కొంటూ త్వరలో 1,00,000 మందితో ఎన్నికలు నిర్వహిస్తామని, మున్నూరు కాపు పటేల్ సభ్యులను పెద్ద ఎత్తున భారీ మెజార్టీతో గెలుపు కోసం ముందుకు రావాలని కోరారు. గౌరవ ముఖ్యమంత్రి గారికి, మాదిశరణ గారికి, ప్రజాప్రతినిధులందరికీ కూడా మేమందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. మరి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రివర్యులు కొండ సురేఖ మేడం గారికి కూడా మొన్ననే కలిసినాము. తప్పకుండా మా అందరికీ కూడా మాకు మున్నూరు కాపులు ముందుకు కులాభివృద్ధి కోసం, మా పిల్లల చదువుల కోసం, మరి అన్నిటి కోసం కూడా మీరు కొన్ని పథకాలు, కొంత ఫండ్స్ ఇచ్చినట్టయితే మా కులం డెవలప్ అవుతుందని తెలియజేస్తూ, ముఖ్యంగా వేములవాడలో జరిగిన మీటింగ్లో మున్నూరు కాపులు నా మీద అభిమానం కొద్దీ మీరు మొన్న జరిగిన మీటింగ్లో హాజరు కాలేదు. నా మీద అభిమానం అనేది ఇంకా మరింత బలాన్ని చేకూర్చింది. మరి రాజన్న సిరిసిల్ల జిల్లా మున్నూరు కాపు కుల బాంధవ్యులకు, రాష్ట్ర వ్యాప్తంగా కుల బాంధవ్యులు మన మీటింగ్లో హాజరు కానందుకు, నా మీద గౌరవం ఉంచినందుకు మీ అందరికీ ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రజావాణి సమస్యలకు త్వరితగతిన పరిష్కారం చూపించడంలో అన్ని విభాగాల అధికారులు సమిష్టిగా కృషి చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పేర్కొన్నారు. ప్రజావాణి కార్యక్రమం వల్ల పలు సమస్యలకు పరిష్కారం లభిస్తుందని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పేర్కొన్నారు. సిరిసిల్ల సమీకృత కార్యాలయాల సముదాయంలో ఆడిటోరియంలో సోమవారం రోజున నిర్వహించిన ప్రజావాణికి ప్రజల నుండి దాదాపు 204 దరఖాస్తులను స్వీకరించినట్లు కలెక్టర్ తెలిపారు. అర్హత కలిగిన పేదలందరికీ ఆహార భద్రత కల్పించడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని ముస్తాబాద్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఏళ్ల బాలరెడ్డి అన్నారు. ముస్తాబాద్ మండలంలోని పలు గ్రామాలలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముస్తాబాద్ మండలంలోని ముర్రాయిపల్లి, చీకోడు తదితర గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బాలరెడ్డి ఆధ్వర్యంలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని, ప్రజా పాలన దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతుంటే జీర్ణించుకోలేని బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీపై బురద జల్లే
పని చేపడుతున్నారని విమర్శించారు. కార్యక్రమంలో పోర్తుగల్ ఏఎంసీ చైర్మన్ తలారి రాణి, సెస్ డైరెక్టర్ సందుపట్ల అజిరెడ్డి, సొసైటీ డైరెక్టర్ కొండల్ రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ కదిరి సత్యం, జిల్లా కార్యదర్శి కొండం రాజిరెడ్డి, ఎస్సీసీఎల్ అధ్యక్షుడు తలారి నరసింహులు, మండల ఉపాధ్యక్షులు తాడెపు కొమరయ్య, ముర్రాయిపల్లి గ్రామశాఖ అధ్యక్షులు రాగం కుమార్, కొప్పు రమేష్ తదితరులు హాజరయ్యారు. అంటే బస్సు లేని విధానం మనము కిరాయి కట్టుకొని పోతే ఎన్నో డబ్బులు మన కుటుంబాలను బట్టి మన బలవీలను కుటుంబాలను బట్టి గుర్తించి మనకు బస్సు మన ప్రభుత్వము బస్సు కొత్తగా పేర్లు నమోదైనాయి, వాళ్ళకి అందియాలి. ఎప్పుడెప్పుడు ఇస్తారు మాకు కొత్త రేషన్ కార్డులు, మా పిల్లలు ఎప్పుడు పేర్లలో నమోదు చేస్తారు కార్డులల్లా అని 10 ఏళ్ల నుంచి ఎదురు చూస్తూ మరి ఈరోజు ఇక్కడ కార్డులు అందుకునే కార్యక్రమంలో భాగంగా ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం దొరల పాలన, గడిల పాలన పోయింది. 10 ఏళ్ళు వాళ్ళు సంఖ్యలు లేసి మనల్ని పాలించారు. ఆ సంఖ్యలను బద్దలు తెగించి మరి ప్రజాపాలన వచ్చింది. ప్రజలు ప్రగతి బాటన పడే సమయం ఆసన్నమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఎన్నికలకు పోయినప్పుడు 6 గ్యారంటీ పథకాలు ఇచ్చిండు. ఆ 6 గ్యారంటీ పథకాల్లో ముఖ్యంగా మహిళా సోదరి మళ్ళకే కాంగ్రెస్ సాగు చేయని వాళ్లకు ఇలా రైతు భరోసా ఇస్తే పేద ప్రజల మీద వడ్డీ భారం పడుతుంది, పేద ప్రజల జేబు నుంచి డబ్బు గుంజుకున్నటువంటి కార్యక్రమం అవుతుందని చెప్పి ఆచి తూచి అందరి లెక్కలు కట్టి రేవంత్ రెడ్డి గారు ఎవరికి రైతు భరోసా సాగు చేసే ప్రతి ఎకరానికి మాత్రమే ఇలా రైతు భరోసా ఇస్తున్నటువంటి కార్యక్రమం తీసుకుంటున్నాం. బీఆర్ఎస్ అనేది 8,30,000 కోట్ల రూపాయలు అప్పు చేసిపోయింది. తెలంగాణ ఇచ్చినప్పుడు మన దగ్గర 60,000 కోట్ల రూపాయల మిగులు బడ్జెట్ ఉండే. 10 ఏళ్ళు వారికి అప్పచెప్తే వాని అల్లుడు, అక్క, చెల్లె, బిడ్డ, వారి కులపాలంతా కోట్లకు ఎదిగిపోయినరు. విదేశాలలో కూడా భూములు కొనే స్థాయికి చేరుకున్నారు ఆ దొంగలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. మాదిగలు, మాదిగ ఉపకులాలు తమ ఐక్యతను చాటి చెప్పేందుకు నిర్వహిస్తున్న సిరిసిల్ల ఆత్మీయ మాదిగ సమ్మేళన కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలి రావాలని కోర్ కమిటీ సభ్యుడు గుండెల రాజలింగం కోరారు. జూలై 30వ తేదీన సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మాదిగల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిర్వహించే ఆత్మీయ సమ్మేళన సభకు సంబంధించిన గోడ పత్రిక ఆవిష్కరణ కార్యక్రమాన్ని ముస్తాబాద్ మండల కేంద్రంలో నిర్వహించారు. మాదిగలు, ఉపకులాలు తమ ఐక్యతను చాటుచెట్టేందుకు నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనానికి పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని ఐక్యవేదిక కోర్ కమిటీ సభ్యుడు గుండెల రాజలింగం పిలుపునిచ్చారు. మైనార్టీ, వికలాంగ, వృద్ధ సంక్షేమ మంత్రి అడ్లూరు లక్ష్మణ్తో పాటు మానకొండూరు శాసనసభ్యులు కవ్వంపల్లి సత్యనారాయణ ముఖ్య అతిథిగా విచ్చేస్తున్న సమ్మేళన కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. మినిస్టర్ గారికి సన్మాన కార్యక్రమం ఉంది కాబట్టి ఇట్టి సన్మాన కార్యక్రమానికి మన మండలంలో ఉన్న అన్ని గ్రామాల నుంచి వెళ్ళి అధిక సంఖ్యలో పాల్గొని మన ఎమ్మెల్యేకును మినిస్టర్ గారికి సన్మానం చేయవలసిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ అందరు రావాలని చెప్పి కోరుతున్నాం. గత 2 సంవత్సరాల క్రితం మరి కాంగ్రెస్ పార్టీ అధికారులకు రావడం జరిగింది. మరి దాంట్లో భాగంగానే ఇవాళ సిరిసిల్ల జిల్లాలో మరి మాదిగ ఉపకులాలు, మాదిగ కులాలు ఐక్య వేదిక ఒక ఏర్పాటు చేసుకొని మరి తెలంగాణలో ఉన్నటువంటి మాదిగ ఉపకులాలకు సంబంధించినటువంటి మరి ఎమ్మెల్యేలు, మినిస్టర్లు వాళ్ళందరినీ కూడా క్రోడీకరించి మరి జిల్లా కేంద్రంలో రప్పించి మన యొక్క మాదిగల ఐక్య వేదికను చాటుదామనే ఉద్దేశంతో తేదీ 30 మరి ఈ నెల 30 తారీఖు నాడు మరి మన సిరిసిల్ల జిల్లాలో, రాజన్న సిరిసిల్ల జిల్లాలో మాదిగల ఐక్య వేదిక మహాసభ నుంచి ఇంటింటికి మన యొక్క కర్తవ్యంగా మన వాళ్ళని మనం గౌరవించుకునే విధంగా, మన ఐక్యతను చాటే విధంగా మనందరం కూడా పాలు పంచుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి మన మాదిగ సోదరులందరికీ కూడా ఒక విజ్ఞప్తి ఏంటంటే మన గ్రామాల్లోకి వెళ్ళి అందరినీ కూర్చునబెట్టి మరి 30వ తారీఖు నాడు మరి సిరిసిల్లో ఉన్నటువంటి కార్యక్రమాన్ని గురించి వివరించి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. శ్రావణ మాస తొలి సోమవారం సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వాలయం భక్తులతో జనసంద్రంగా మారిపోయింది. పెద్ద ఎత్తున తరలి వచ్చిన భక్తులతో శివనామ స్మరణతో ఆలయ ప్రాంగణాలన్నీ మారుమోగిపోయాయి.
శ్రావణ మాస తొలి సోమవారం సందర్భంగా దక్షిణ కాశీ వేములవాడ రాజన్న ఆలయం భక్తులతో పోటెత్తిపోయింది. మధ్యాహ్నం వరకే దాదాపు 22,000 మంది పైగా స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. సోమవారం రోజున మధ్యాహ్నం 12 గంటల వరకు భక్తుల రాక అధికంగా పెరిగిందని ఈవో రాధాబాయ్ తెలిపారు. కాగా స్వామివారి దర్శనానికి విచ్చేసిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. కళ్యాణకట్టలో తలనీలను సమర్పించిన అనంతరం ధర్మగుండంలో స్నానాలు ఆచరించిన భక్తులు స్వామివారికి పితృపాత్రమైన కోడి మొక్కులు చెల్లించుకొని అనంతరం తమ ఇష్టదైవాన్ని దర్శించుకున్నారు. అదేవిధంగా అనుబంధ దేవాలయాలైన శ్రీ బత్తిపోచమ్మ, భీమేశ్వర ఆలయాలను సైతం దర్శించుకొని తమ యాత్రను పరిపూర్ణం చేసుకున్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్పెషల్ ఆఫీసర్ సర్ఫరాజ్ అహ్మద్ పలు విభాగాల ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశాన్ని చేపట్టి పలు సూచనలు చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో అన్ని ముందు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు కరీంనగర్ జిల్లా స్పెషల్ ఆఫీసర్ సర్ఫరాజ్ అహ్మద్ సూచించారు. కరీంనగర్ జిల్లా స్పెషల్ ఆఫీసర్ హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ అధికారి సర్ఫరాజ్ అహ్మద్ ఆధ్వర్యంలో కరీంనగర్లోని కలెక్టరేట్ కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారితో మాట్లాడుతూ భారీ వర్షాల నేపథ్యంలో ముందు జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రాజెక్టుల వద్ద నీటి మట్టం స్థాయి, గరిష్ట సామర్థ్యం ఎంత ఉందన్న విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. తగు ఏర్పాట్లు చేయాలని, ఆరోగ్య సిబ్బంది అందుబాటులో ఉండాలని ఆదేశించారు. దీంతో పాటు రైతులకు అత్యవసరమైన ఎరువుల సరఫరా, రేషన్ కార్డుల పంపిణీ వంటి అంశాలపై సమీక్షలో నిర్ణయం తీసుకున్నారు. Last year consumption total 31,647. April to September 31,000. Okay. This is unique. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా కేంద్రంలోని కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణిలో పలు అంశాలపై వినతి పత్రాలను స్వీకరించినట్లు అదనపు కలెక్టర్ అశ్వని తానాజే వాక్డే పేర్కొన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్పెషల్ ఆఫీసర్ సర్ఫరాజ్ అహ్మద్ తన పర్యటనలో భాగంగా గంగాధర మండల కేంద్రంలోని వైద్య ఆరోగ్య కేంద్రంతో పాటు పలు ఎరువుల దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎరువుల దుకాణాలలో స్టాక్ రిజిస్టర్లతో పాటు ఎరువుల నిల్వలను పరిశీలించి ఎలాంటి ఎరువుల కొరత లేకుండా చూడాలని పేర్కొన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్పెషల్ ఆఫీసర్ సర్ఫరాజ్ అహ్మద్ గంగాధర గ్రామాన్ని పర్యటించారు. హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ అధికారి అయిన సర్ఫరాజ్ అహ్మద్ కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు ప్రత్యేక అధికారిగా నియమితులయ్యారు. పర్యటనలో భాగంగా గంగాధర ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి అందుబాటులో ఉన్న వైద్య సౌకర్యాలు, సిబ్బంది హాజరు, ఔషధ నిల్వలను పరిశీలించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఈ సందర్భంగా సూచించారు. అనంతరం గంగాధరలోని ఎరువుల దుకాణాన్ని సందర్శించి అక్కడి ఎరువుల నిల్వలు, స్టాక్ రిజిస్టర్, ఈ-పాస్ స్టాక్ రిజిస్టర్ను పరిశీలించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి, చొప్పతని సహాయ వ్యవసాయ సంచాలకులతో పాటు గంగాధర మండల వ్యవసాయ ఉన్నతాధికారులు హాజరయ్యారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని సీనియర్ బీజేపీ నాయకులు ప్రతాప రామకృష్ణతో పాటు వేములవాడ పట్టణ బీజేపీ అధ్యక్షులు రాపల్లి శ్రీధర్ పిలుపునిచ్చారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి కార్యకర్త గ్రామాల్లోకి వెళ్లి బీజేపీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించడానికి కృషి చేయాలని భారతీయ జనతా పార్టీ వేములవాడ పట్టణ శాఖ అధ్యక్షులు రాపల్లి శ్రీధర్తో పాటు సీనియర్ బీజేపీ నాయకులు ప్రతాప రామకృష్ణ పిలుపునిచ్చారు. వేములవాడ పట్టణంలో సోమవారం రోజున నిర్వహించిన బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి రాపల్లి శ్రీధర్తో పాటు ప్రతాప రామకృష్ణను ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హిందుత్వం, ఐక్యత కోసం ఈ మధ్య విడుదలైన పవన్ కళ్యాణ్ చిత్రం హరిహర వీరమల్లు చక్కగా వివరిస్తూ సనాతన ధర్మాన్ని కాపాడడంలో తన వంతుగా పవన్ కళ్యాణ్ పాత్ర పోషించాడని పేర్కొన్నారు. బీజేపీ ఆధ్వర్యంలో పట్టణ శాఖ 4 షోలు ఉచితంగా ప్రదర్శించడానికి పట్టణంలోని థియేటర్లో అవకాశం ఇచ్చిందని, దీన్ని సద్వినియోగంగా చేసుకోవాలని, ప్రతి కుటుంబ సభ్యుడు కుటుంబ సమేతంగా సినిమాను వీక్షించడమే కాకుండా హిందూ ధర్మ, సనాతన ధర్మాన్ని పరిరక్షించేందుకు పాత్రలు కావాలని కోరారు. కాగా సోమవారం నిర్వహించిన సమావేశంలో పెద్ద ఎత్తున బీజేపీ నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. పట్టణ శాఖ తరఫున తెలియజేసుకుంటున్నాం. ఈరోజు వేములవాడ పట్టణ బీజేపీ శాఖ ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది. మరి రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడొచ్చినా కూడా సిద్ధంగా ఉండే విధంగా
మరి పట్టణ శాఖ నుంచి కూడా చుట్టుపక్కల గ్రామాలకు కూడా ఒక్కొక్కరంగా ఇన్ఛార్జ్గా వెళ్ళి బీజేపీ కార్యకర్తలు ఎక్కడున్నా గెలిపించుకోవడం గురించి చర్చించుకోవడం జరిగింది. అలాగే హిందుత్వం గురించి, అలాగే సనాతన ధర్మాన్ని కాపాడే పరిరక్షణలో భాగంగా మొన్నటికి మొన్న పవన్ కళ్యాణ్ గారి సినిమా హరిహర వీరమల్లు దాంట్లో కొన్ని వేల సంవత్సరాల క్రితం కూడా హిందుత్వం ఎలా ఉండేది, ఐకమత్యం లేకపోతే హిందుత్వం పరిస్థితి ఏంటి అనేది కూడా చక్కగా వివరించి సనాతన ధర్మం గురించి కూడా తెలియజేయడం జరిగింది. అది దృష్టిలో ఉంచుకొని బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో బుధవారం రోజున 30 తారీఖు రోజున మార్నింగ్ మ్యాట్నీ, ఫస్ట్ షో, సెకండ్ షో కూడా 4 షోలు వేములవాడ పట్టణ పరిసర ప్రాంతాలకు కూడా ఉచితంగా వీక్షించడానికి వెసులుబాటు కల్పించడం జరిగింది. మరి అందరూ కూడా కుటుంబ సమేతంగా ఈ సినిమాను చూడడం ఎంతో ప్రాముఖ్యత ఉంది కాబట్టి ఉచితంగా కూడా చూపించడానికి మేము ముందుకు రావడం జరిగింది. అందరూ కూడా ఒక అరగంట గంట ముందు వచ్చి టికెట్లు తీసుకోవచ్చు, లేదంటే రేపు సాయంత్రం నుంచి కూడా బీజేపీ పార్టీ ఆఫీసులో కూడా టికెట్లు ఇవ్వడం జరుగుతుంది. దృష్టిలో ఉంచుకొని అందరూ ఈ సినిమాను వీక్షించి సనాతన ధర్మం పరిరక్షణ కొరకై అందరూ పాటుపడాలని కోరుకుంటున్నాం. హరిహర వీరమల్లు సినిమా ఏదైతున్నదో పవన్ కళ్యాణ్ గారిది మనం చూసినట్టయితే మనకు తెలుస్తూ ఉంది కనుక భారతీయ జనతా పార్టీ వేములవాడ శాఖ ఆధ్వర్యంలో వంశీ కానీ సీన్ కానీ వారికి స్పాన్సర్ ఇస్తూ ఉన్నారు. 4 షోలు దాదాపు ఫ్రీగా యువకులు ఎక్కువ సంఖ్యలో పాల్గొని ఇవన్నీ ఫ్రీగా చూడాలి. పార్టీ ఆఫీసులో దాదాపు టికెట్స్ కూడా రేపు అందుబాటులో ఉంటే కనుక తీసుకొని మనందరం కూడా చూడాలి. చూడడమే కాదు, ఈ సంప్రదాయం కోసం, సనాతన ధర్మం కోసం కూడా మనందరం కూడా పాటుపడాలి. మరొక్కసారి కూడా చెప్తున్నాం, భారతదేశంలో ఈ దేశ ప్రజాస్వామ్యం ఉండాలంటే హిందువులు మెజారిటీగా ఉండాలి. హిందువులు మెజారిటీగా ఉండాలంటే భారతీయ జనతా పార్టీ మద్దతు చేయాలి. తప్పని పరిస్థితి. హిందువుల కోసం పోరాడే ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. మిగతా పార్టీలు సూడో సెక్యులరిజం పేరు మీద, మైనార్టీ అమ్యూజ్మెంట్ పాలిటిక్స్ పేరు మీద వాళ్ళు చేస్తూ ఉన్నారు, ఓట్ల కోసం చేస్తూ ఉన్నారు. కానీ భారతీయ జనతా పార్టీ ఈ దేశ ప్రజాస్వామ్యం కోసం, లేకుంటే దేశ సమైక్యత కోసం, దేశభక్తి కోసం పనిచేస్తుంది కనుక ఆ సినిమాను అందరం కూడా చూసి కూడా మనందరం మద్దతు చేయడానికి కోరుతా ఉన్నాం. భారత్ మాతాకి జై.